ఇట్స్ మై లవ్ స్టోరీ, రుషి, బిస్కెట్, అడవి కాచిన వెన్నెల, ఆంధ్రపోరి ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించిన యంగ్ హీరో అరవింద్ కృష్ణ వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. కానీ కెరీర్లో బ్రేక్ అయితే మాత్రం రావడం లేదు. తాజాగా అరవింద్ కృష్ణ నటించిన మూవీ 1000 వాట్స్. ఇందులో అరవింద్ కృష్ణ, దివి జంటగా నటించారు. రమణ ఈ మూవీకి డైరెక్టర్. డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. మరి 1000 వాట్స్ మూవీ అయినా అరవింద్ కృష్ణకు బ్రేక్ ఇస్తుందా? ఈ మూవీ గురించి చెప్పాలంటే అండి, నా జర్నీ, నేను అసలు 20 ఇయర్స్ నుంచి నా డ్రీమ్ టు మేక్ ఏ మూవీ అండి. కానీ ఎప్పుడు నేను నా టెక్నీషియన్స్ వాళ్ళు కలిసినా మాట్లాడిన తర్వాత అనిపిస్తూ ఉండేది అనమాట, నాకున్న ఎక్స్పీరియన్స్ సరిపోదు అని చెప్పి. దానివల్ల ఆలోచిస్తూ ఉండేవాడిని. నాకు కథలు రాయడం రాదండి. ఒక 40 కథలు విని ఉంటాను నేను. దాంట్లో ఒక 2 కథలు ఫైనలైజ్ చేసిన తర్వాత నాకు చరణ్తో పరిచయం అవ్వడం, చరణ్తో సంకల్ప్ పరిచయం అవ్వడం, తను ఒక లైన్ చెప్పడం, దానికి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి దాంతో ఆ స్టోరీతో ట్రావెల్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం చేయాలి. కానీ నాకున్న ఫోటోగ్రాఫర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో నాకు ఎక్కడా కూడా మనం లాస్ట్లో అచీవ్ చేద్దామన్న ఫోటో, రెఫరెన్స్ ఫోటో కూడా దొరకట్లేదు అసలు ఇంటర్నెట్లో కానీ ఎక్కడన్నా. దాన్ని మనం ఎలా అచీవ్ చేస్తాం, అది కనుక మనం చేసి షూట్ చేసి మనకు అది అవుట్పుట్ నచ్చితే మిగిలిన సినిమా అంతా తెద్దామన్న కమిట్మెంట్తో మొదలుపెట్టామండి. ఫస్ట్ డే షూట్ చేయడం కుదరలేదు, రెండో రోజు కుదరలేదు. నాకు టెన్షన్ ఏంటంటే మొత్తం సినిమా అంతా అయిన తర్వాత లాస్ట్లో ఆ షూట్ చేస్తే అది నాకు నచ్చకపోతే మొత్తం సినిమా ఫెయిల్ అవుతుందని. మూడో రోజు చేసామండి. రాత్రి 11:30కి 11:30 షూట్ అయిన తర్వాత నాకు మాట రావట్లేదు లోపల. నేను ఏదైతే అనుకున్నానో అది పీపుల్లో కనిపించింది. 45 మంది సెట్లో ఉన్నామండి, 25 మంది ఏడుస్తూనే ఉన్నారు. ఒక ఫోటోగ్రాఫర్గా ఒక ఫోటో అచీవ్ చేయడం కంటే కూడా చాలామందికి మదర్ ఎంత పెయిన్ తీసుకుని మన కంటదన్నది తెలియదు, కాబట్టి అది తెలియాలి అన్న ఉద్దేశంతో డెవలప్ చేసిన స్టోరీ అండి ఇది. నేను అక్కడ చూస్తూనే ఉన్నాను. చూస్తూ మనకు తెలియకుండానే రమణ గారు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు అని అంటే కంట తడి పెట్టేలాగా అంత రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. ఆయన పడ్డ శ్రమ అది ఏంటి అనేది ఆయనకే తెలుసు, మనెవరికి తెలియదు అనుకోండి. బట్ చూస్తున్న మనకి మాత్రం తెలుస్తూ ఉంటుంది. పైగా హీరో చాలా బాగా నటించారు, చక్కగా నటించారు. డైలాగ్స్ రాసిన ఆయన కూడా చాలా చక్కగా రాశారు. అసలు టోటల్గా ఈ సినిమాకి మామూలుగా కాదు, 100% నా లెక్కలో అవార్డు వస్తుందండి. ఈ మూవీ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ లైఫ్ మై సన్ అద్వైత్ కృష్ణ, హీస్ 3 years old, is watching a movie in a theatre, and I'm glad he's watching my film. I hope in the future he'll grow up and continue watching many of my films. Thank you, Advait. I love you. And yeah, there's a lot to say, but I want to cut it short. But I do want to thank Shreyas Media. Thank you so much. And our PRO, Sai Satish brother, love you. Thank you for everything. Thank you so much. And once again, thank you all for coming. This film is very close to my heart because Ramana garu to naku chala samvasaram పరిచయం. అండ్ కొన్ని నెలల ముందు నా దగ్గరే రషెస్ తీసుకొని వచ్చారు. ఒకరోజు రేణుగారు మీకు ఏదో చూపించాలని. సరే, ఫోటోగ్రాఫర్స్ యూజువలీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ ఫోటోగ్రఫర్ టు డూ అ గుడ్ మూవీ, అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ గుడ్ సినిమాటోగ్రాఫర్ టు బి అ గుడ్ ఫోటోగ్రఫర్. ఏ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దిస్ డిఫరెన్స్. జస్ట్ బికాజ్ యూఆర్ అ గుడ్ ఫోటోగ్రఫర్ డజంట్ మీన్ యుల్ బి అ గుడ్ డైరెక్టర్ ఆర్ అ సినిమాటోగ్రాఫర్. సరే, సీనియర్ ఆయన కదా, నేను చూస్తాను. ఐ వాజ్ ఆల్సో క్యూరియస్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఆయన ఏం తీశారు, కథ చెప్పారు. సరే, వాట్ ఫోటో హీల్ టేక్, ఏదో చంద్రమా, ఏదో పువ్వులు, ఏదో ట్రైబల్స్, ఏదో తీసుకుంటారు. ఐ వాజ్ వెయిటింగ్, అండ్ వెన్ ఆఫ్టర్ హీ నరేటెడ్ దెన్ హీ షోడ్ మీ దట్ పిక్చర్, అండ్ ఐమ్ లైక్, రమణ గారు, దిస్ మూవీ హ్యాస్ టు, దిస్ స్టోరీ ఆఫ్ యోర్స్ హ్యాస్ టు రీచ్ అ వైడర్ ఆడియన్స్. యూ హ్యావ్ టు టేక్ ద ఎఫర్ట్, యూ హ్యావ్ టు డూ ద hard work, and you have to take this film that you have done. I will not call it like a short film. It is a film. This is a cinema. What you have done is cinema. And idi chala this has to reach wider. Don't limit it to a limited audience. Meeku enta varaku kudirte try to take it for festivals, try to give it a release, OTT release, because what meeru theesina nijanga thought ఎంత బాగుంది, అండ్ ఇట్ షోస్ యువర్ లవ్ టువర్డ్స్ ఫోటోగ్రఫీ. అంటే మీరు మీకే న్యాయం చేశారు. దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ యాజ్ వీ ఆల్ సా ద క్లైమాక్స్ ఆయన చూపించారు, ఐ వాజ్ లైక్, ఐ లిటరలీ హ్యాడ్ టియర్స్, అండ్ నా ఆల్సో హ్యాడ్ టియర్స్ టు క్యాప్చర్ అ ఫోటోగ్రఫర్, టు క్యాప్చర్ అ మూమెంట్
it's truly a photograph is not just 1,000 words. I think it's more than 1,000 words. So all the best for the team, and congratulations to the entire team for being a part of such an amazing project.